ఆ స్వామీజీ మొదలుపెట్టిన రోజే యాగానికి పూర్ణాహుతి చేస్తానికి సిద్ధమైండు పాపం. దాంతోని అదిలా పాయల్ శంకర్ నువ్వు మోసం చేసినా ఆ స్వామీజీని ప్రజలు హక్కున చేర్చుకున్నారు. 1000 రూపాయలు, 500, 100 రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు పాపం ప్రజలే స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చి ఆ స్వామీజీ యాగాన్ని దాదాపు 18 రోజుల యాగాన్ని నడిపించారు. స్వామీజీల్ని కూడా మోసగొట్టే బురిడి కొట్టించేటువంటి ఘనుడు పాయల్ శంకర్. పాయల్ శంకర్కు కాదేది పాయల్ శంకర్ కబ్జాలకు అనర్హం. అగ్గి పుల్ల సబ్బు బిల్ల అని శ్రీశ్రీ గారు చెప్తారు. కాదేది కవితకు అనర్హం, అగ్గి పుల్ల సబ్బు బిల్ల. పాయల్ శంకర్ భూములు కాదేది పాయల్ శంకర్ భూ కబ్జాలకు అనర్హం. ఎక్కడ సర్వే నంబర్ ఉన్నా కొట్టేసే ఏకైక మునగాడు పాయల్ శంకర్. హీరో చెప్తాడు, తొడగొట్టి చెప్తా ఉన్నా పాయల్ శంకర్ అంటా ఉండు, తొడగొట్టి చెప్తా ఉన్నా సర్వే నంబర్ చెప్పు, అసైన్డ్ భూమే ఎన్ఓసి భూమే కొట్టేసే మునగాడు పాయల్ శంకర్. ఎంతమందిని మోసం చేస్తావయ్యా పాయల్ శంకర్? ఏం కట్టుకపోతావు పాయల్ శంకర్? ఏం కట్టుకపోతావు? కట్టుకపోయిన వాళ్ళు ఏం కట్టుకపోయినరు?